ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండల సరిహద్దులో ఆయన భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. పోలీసులు రాస్తారోకో ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అల్లిపల్లి మాటలతోని సగం మందికి ఏమిటి జరిగింది, మిగతా సగం మంది మాత్రం ఎందుకు రేవంత్ రెడ్డి అడుగులొస్తా ఉన్నావు? నీ బాధ్యత కాదా? నిన్ను ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపియలేదా? మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముట్టడి చేసినాం అనేక సార్లు. మరి ఇవాళ ఎందుకు రైతుల గురించి మాట్లాడతలేవు? రైతుల గురించి ధర్నా చేస్తలేవు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి యొక్క సీఎం క్యాంపస్ ఆఫీస్ని ముట్టడి చేస్తా అని చెప్పి ఎందుకు చెప్తలేవు? బిడ్డ, నువ్వు కాంగ్రెస్ ములాఖతై బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే, తొందే కాబట్టి వీళ్ళిద్దరిని పొందబెట్టేదాకా, వీళ్ళిద్దరిని ఓటు ద్వారా పాత రేసేదాకా రైతాంగంతో, యువకులతో, మహిళలతో, అందరితోటి ఉద్యోగస్తులతో కలిసి రేపు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పైన ఖచ్చితంగా మనం పోరాటం చేయవలసిందే. పోరాటం చేయకపోతే మనకేమీ రాదు. ఇవాళ మన ఏదైతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో నిలదీస్తేనే ఇవాళ కనీసమైన రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ 12,000 రూపాయలకు వచ్చింది. మనం పోరాటం చేస్తే 15,000 రూపాయలు ఖచ్చితంగా వేయవలసిందే. రుణమాఫీ కానటువంటి రైతాంగానికి కూడా మొత్తం 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణం కూడా చేయవలసింది. ఇంకొకసారి నేను రైతులకు, మన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే లోన్ మాఫీ చేసినని చెప్తున్నాడో ఇప్పటికింకా 55,000 మంది రైతులకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీ చేస్తే కనీసం వాళ్ళ ఖాతాలలో 35,000 మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి. మీరు కూడా మీ గ్రామాలలో తిరిగి ఎందరు మందికి బ్యాంకుల వారీగా రెన్యువల్ చేసిండ్రు, ఎందరు మందికి తిరిగి లోన్ ఇచ్చిండ్రు, ఎందరు మంది ఖాతాలో జమ చేసిండ్రు, ఇది కూడా మోసం చేస్తూ ఉండు.